చాలా చోట్ల ఇప్పుడు భీమవరంకి సంబంధించి మనం గతంలో 126 ఎకరాలు కొని 60 ఎకరాలు చెరువు తవ్వించి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం పంపు హౌస్ కూడా కట్టించడం దానికి మొత్తం అప్పుడు కట్టిన ఓఎస్ఆర్లన్నీ కూడా ఓపెన్ చేసి, ఎందుకంటే టెక్నికల్గా పబ్లిక్ హెల్త్ వాళ్ళు వర్క్ చేశారు, మున్సిపాలిటీ వాళ్ళు వర్క్ చేయాల. పబ్లిక్ హెల్త్కి సంబంధించిన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మున్సిపాలిటీకి ఇస్తారు, మున్సిపాలిటీ టేక్ ఓవర్ చేసుకోవాలి. అలా మున్సిపాలిటీ టేక్ ఓవర్ చేసుకోవడానికి అన్ని కండిషన్ పూర్తవుతానికి ఇంకో సంవత్సరం పట్టి పరిస్థితిలో కూడా నేను చెప్పి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి వెంటనే ఆ ట్యాంక్స్ అన్నీ కూడా ఆఫ్ కాడికి ఫిల్ చేసి మొత్తం టౌన్ అంతా కూడా వాటర్ డిస్ట్రిబ్యూషన్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకున్నాం. ఆ తర్వాత ప్రాసెస్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది తర్వాత జరిగిన ప్రాసెస్. ఇలాగా ప్రజలకి మంచినీటి తాగునీటి సమస్య లేకుండా చేయడానికి చిన్న ఒక టెక్నీషియన్ లాగా పనిచేసాం మేము. ఇప్పుడైతే కనుక అమృత పథకం తీసుకొచ్చిన తర్వాత రోడ్లన్నీ తవ్వి పైపులు వేసి అది కంప్లీట్ చేయకుండా, లెవెల్ మెయింటైన్ చేయకుండా, అవి చేయకుండా ఇవాళ సేమ్ 2004 నాటికి ముందు ఉన్న పరిస్థితిని మళ్ళీ ఈరోజు తీసుకొచ్చారు. ఇది రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు, ఇక్కడ నేను ఎమ్మెల్యే అవుతున్నాను, ప్రజల ఆశీర్వాదం ఉంది. వెంటనే చాలా స్పీడప్ చేసి దాన్ని మళ్ళీ ఈ తాగునీటి సమస్యను మళ్ళీ మొదటికి వచ్చిన సమస్యని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య, అలాగే డంపింగ్ యార్డ్ సమస్య టౌన్కి సంబంధించి ఈ సమస్యలన్నీ కూడా మనం పరిష్కరించుకోవాలి. బైపాస్ రోడ్డు వచ్చేసరికి మనం ఫస్ట్ ఫేజ్ ఉండి రోడ్ నుంచి తాడిపిల్లిగూడెం రోడ్డు వరకు వేయడం జరిగింది. తర్వాత నేను బ్రిడ్జిని మార్కెట్ యార్డ్ దాకా రోడ్డు నిర్మాణం చేశాను. మళ్ళీ 2009కి అది కంప్లీట్ అయింది. తర్వాత మళ్ళీ విశాఖగూడెం వరకు కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. అయితే నాకు తర్వాత మళ్ళీ పార్టీ అవకాశం ఇవ్వలేదు, నేను పోటీ చేయలేదు. 2014లో పోటీ చేసాం, వాటమి పాలయ్యాం. ఇప్పుడు మళ్ళీ వస్తే కనుక బైపాస్ రోడ్ని విశాఖగూడెం వరకు కంటిన్యూ చేయడం, అలాగే యనమదుర్రు డ్రైన్ ప్రక్షాళన చేయడం. యనమదుర్రు డ్రైన్ అంటే మీకు ఎండగండి దగ్గర చూసుకుంటే చాలా మంచిగా ఉంటుంది వాటర్. మనకి యువతలు తీసుకుంటే కనుక చాలా దారుణంగా ఉంటుంది, ఎందుకంటే ఇండస్ట్రీలకు సంబంధించిన పొల్యూషన్ అంతా దాంట్లోకి వస్తుంది. ఇండస్ట్రీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన కండిషన్స్ అవన్నీ పాటించకుండా ఏదైతే ఫ్యాక్టరీల నుంచి డైరెక్ట్గా వాటర్ని వదలడం వల్ల చాలా దారుణమైన దుర్గంధం అది కూడా భరించలేకపోతున్నాం. దాన్ని ఒకటి చేయవలసి ఉంది, డంపింగ్ యార్డ్ ఒకటి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.